కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు ప్రతిరోజు వేల సంఖ్యలో వస్తుంటారు. ఇక శని ఆదివారాలు సెలవుల్లో సంగతి చెప్పనే అక్కర్లేదు. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెళ్ళాలని, స్వామివారిని దర్శించుకొని జన్మ చరితార్థం చేసుకోవాలని తప్పిస్తుంటాడు. ఇక శ్రీవారి ప్రసాదం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదం. ఈ ప్రసాదం తిరుమల ఆలయానికి మాత్రమే ప్రత్యేకం. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల లడ్డూకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నిత్యం వేలాది మంది భక్తులతో ఎంతో సందడిగా కనిపించే తిరుమలలో భక్తులెవరు లేకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇందుకోసం 70 ఏళ్ళు ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి. 1952 నాటి మాట ఇది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోతుండటంతో వారిని రప్పించడం కోసం దేవాలయ ధర్మకర్తలు ఒక సినిమాను రంగుల్లో తీయాలని నిర్ణయించారట. తిరుమల క్షేత్ర మహిమను వివరించే ఆ సినిమా చూసైనా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని భావించారట. మద్రాసులోని ఏదో ఒక స్టూడియోకు ఆ సినిమా తీసే బాధ్యతను అప్పగించాలని కూడా ఆలోచించారట. అలాగే కొండ మీద ఒక రేడియోను, బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయాలని ప్లాన్ కూడా చేశారట. అయితే ఈ ప్రయత్నాలు అప్పట్లో జరగలేదు. కానీ 1971 తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ విశేషాలు, పూజలు వివరిస్తూ ఒక సినిమా వచ్చింది.